మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా ఈ సంవత్సరాంతపు కృతజ్ఞత స్తోత్ర ప్రార్థనకు చేరువచ్చినటువంటి మీ అందరికి కూడా మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట సర్వశుభాలు కలుగునుగాక. హల్లెలూయా. సంవత్సరాంతంలో మనం ఉన్నాము. దేని గురించి అయ్యా అంటే నూతన సంవత్సరం కొరకు లోకంలో ఉన్నటువంటి వారు ఎదురు చూస్తున్నారు. అలాగే లోకాన్ని విడిచి ఎదురు చూస్తున్నారు. అలాగే దేవుని బిడ్డలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పానని ప్రారంభమైపోయాయి. వారి వారి ఏర్పాటుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతం ఆ ప్రాంతం అందరూ కూడా ఎవరికి తోచినట్టుగా వారు ఒక్కొక్క రీతిగా సెలబ్రేషన్ చేసుకుంటూ నూతన సంవత్సరాన్ని ఆస్వాదించాలి అని చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాలలో నూతన సంవత్సరం వచ్చేసింది. మనకంటే ముందుగా ఉన్నటువంటి సమయం వెళ్ళేటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి. ఆ దేశాలలో న్యూ ఇయర్ సెలబ్రేషన్ ప్రారంభం అయిపోయి వాళ్ళకి ముగింపు కూడా అయిపోయినట్టు ఉంది. ఎందుకంటే అంత సమయం వ్యత్యాసం ఉంది కాబట్టి. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరిగినా దేవుణ్ణి ఎరక్కపోయినా, లోకంలో బ్రతికే వ్యక్తి అయినా లోకాన్ని విడిచిపెట్టి వచ్చిన వ్యక్తి అయినా అందరూ కూడా 2024కి గుడ్ బాయా బై బాయా గుడ్ బై చెప్పి 2025కి వెల్కమ్ చెప్పడానికి సంసిద్ధులుగా ఉన్నారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఏనేమి అందరం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఏమిటయ్యా అంటే 2024వ సంవత్సరంలో మనమందరము అనేకమైనటువంటి అనుభవాల ద్వారా నడిపించబడి ఉన్నాము. ఏమిటి అనుభవాలయ్యా అంటే కొన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే కొన్ని దుఃఖకరమైనటువంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కొన్ని హృదయాన్ని సంతోషపరిచినటువంటి సంగతులు ఉన్నాయి, మరికొన్ని మన హృదయాలను దుఃఖంలోనికి నడిపించినటువంటి సంగతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి మేళవించినటువంటి సంవత్సరముగా ఈ సంవత్సరం ఉంటా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కొద్ది నిమిషాలలోనే గతించిపోబోతున్నది అనేటువంటి మాట వాస్తవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకరు చదవండి. యోబు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము. నా దినములు గతించెను. చాలు. దేవునికి స్తోత్రం. యోబు అనేటువంటి భక్తుడు ఒక మంచి మాట అంటున్నారు. ఏమిటయ్యా అంటే నా దినములు గతించెను. ఇది మీరు కూడా అనండి. ఏం గతించెను? నా దినములు గతించెను. లోకం యావత్తు కూడా సంవత్సరం వెంబడి సంవత్సరం నడిపించబడతా వెళ్ళిపోతా గతించిపోతా ఉన్నప్పుడు నూతన సంవత్సరాలకి ఆహ్వానం పలుకుతూ
సంతోషభరితులుగా ఇది పోవాలి అది రావాలి, ఇది పోవాలి అది రావాలి, పాతది పోవాలి క్రొత్తది రావాలి అని చెప్పానని ఆనందపడతా ఉంటున్నారు. మంచిది. అయితే నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియ సహోదరులారా, మానవుని యొక్క దినాలు మనం ఎరిగినా ఎరగకపోయినా గతించిపోతున్నాయి అనేటువంటి మాట వాస్తవము. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఒక సంవత్సరం వస్తుంది అని అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలాలలో ఒక సంవత్సరము తరిగినది అని అర్థం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నా మాట మీకు అర్థమైందా? ఒక నూతన సంవత్సరం వస్తుంది అని అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలాలలో ఒక సంవత్సరం తరిగినది. వెనకన్నా కూర్చోకు, వెనకన్నా కూర్చో, ఇంటికన్నా ఇల్లు. ఇది వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటూ ఉన్నాడు? నా దినములు గతించిపోయినవి. గతించెను. మన దినాలు ఇప్పుడు ఏబు గారి యొక్క దినాలేనా గతించింది? చెప్పండి. మనవి కూడా గతించినవి. ఇప్పుడు మనం కూడా ఏం చెప్పాలి? నా దినములు గతించెను. ఏ రీతిగా గతించాయి అని అడిగారు అనుకోండి, ఆయన గారు అంటారు, ఏబు గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చదవండి. ఏబు గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనం. నా దినములు నేతగాని నాడే కంటెను వడిగా గతించుచున్నవి. చాలు. ఏ రీతిగా గతించాయ్యా నీ దినాలు అని అడిగితే ఆయన గారు అంటున్నారు, నేత గాని నాడే కంటెను వడిగా గతించిపోతున్నాయి అంట. నేత గాని నాడే కంటెను వడిగా గతించిపోతున్నాయి. నేత గాని నాడే అంటే తెలుసా ఏమండి? నేత గాని నాడే కంటే వడిగా గతించిపోతున్నాయి అని అంటున్నాడు. నేత గాని నాడే అంటే అర్థం ఏంటి? పూర్వపు రోజుల్లో, ఇప్పుడు కరువైంది కానీ ఇప్పుడు రకరకాల టెక్స్టైల్స్ వచ్చి, పూర్వపు రోజుల్లో దగ్గర బట్టలను నేసేవారు కదా. ఎలా నేసేవారు? నాకు జ్ఞాపకం, నేను స్కూల్కి పోయేటప్పుడు చూసేవాడిని. ఒక పొడవు దారాలు పెట్టేసి ఈ చివర ఆ చివర కట్టేసి ఒక 2-3 ఉండేసి వాటిని ఏం చేసేవాళ్ళయ్యా అంటే వాటిలో ఉన్న చిక్కులు అవి ఇవి తీసి నేస్తా ఉండేవారు. మీకు ఏమైనా ఐడియా ఉందా? ఎవరన్నా చూసారా? చూడలా. బట్టలు నేసే చూడలా, వీళ్ళు చూడలా. కర్ణమమ్మ నువ్వు చూసావు, నేను చూసా. అలాగే ఆ దారాన్ని ఒక చట్రానికి చుట్టేవారు. లేదా ఆ చట్రం నుంచి చుడతా ఉంటే ఆ చుట్రం నుంచి దారం విడిపోతా ఒక రౌండ్ వెంబడి రౌండ్ త్వరగా విడిపోతా ఉండిద్ది. ఎంత త్వరగా అయితే నేత గాను యొక్క నాడ ఏమండి త్రిప్పబడి విడిపోతా ఉండిద్దో అంత త్వరగా నా దినములు గతించిపోతా ఉన్నాయి అని చెప్పానని ఏమండి ఏబు భక్తుడు అంటున్నాడు. సొలొమోను కూడా ఇదే మాట అంటూ ఉంటాడు. ఏమంటాడయా అంటే ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 10వ వచనం చదవండి. సొలొమోను కూడా ఈ మాట అంటున్నాడు. చదవండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం. లేత వయస్సును
నడిప్రాయమును గతించి పోవును. ఏం గతించిపోతున్నాయి అంట? చెప్పండి. లేత వయస్సు, నడిప్రాయము గతించిపోతున్నాయి. నా వైపు చూడండి, గతించిపోతున్నాయి. ఏమండి, చిన్నపిల్లలు అనుకునే లోపు పెద్దవాళ్ళు అవుతున్నారు, నడి వయసుకు వస్తున్నారు. యవన ప్రాయం నుంచి నడి వయసుకు వస్తున్నారు, నడి వయసు నుంచి వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతున్నారు. ఎంత త్వరగా ఏమండి, ఎంత త్వరగా వెళ్ళిపోతున్నాయి దినాలు అనేటువంటివి. నా దేవుని పిల్లరా, నేను మీతో పంచుకునేటువంటి శ్రేష్టమైనటువంటి సంగతి ఏమిటయా అంటే, గతించిపోవుచున్నవి ఏమిటి? ఏమండి, మానవుని యొక్క దినములు అనేటువంటివి గతించిపోవుచున్నవి. ఎన్ని గుడ్ బైలు చెప్పామో, ఎన్ని వెల్కములు చెప్పామో మీకు అర్థమైందా? ఎన్ని గుడ్ బైలు చెప్పామో, ఎన్ని వెల్కములు చెప్పామో. ప్రతి సంవత్సరం నేను చదువుకునేటప్పుడు నూతన సంవత్సరం రాబోతుందంటే గ్రీటింగ్స్ తీసుకొని పిల్లలను పంచుకునేది. అలాగే చదువు చెప్పే టీచర్ల దగ్గరికి వెళ్ళిపోయి గ్రీటింగ్స్ ఇచ్చి వాళ్ళకి విషయం చెప్పేది. ఒక యాపిల్ పండు వాళ్ళ చేతిలో పెట్టి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేది. నేను చదువుకునే ప్రతి సంవత్సరం కూడా అలాగే చేస్తూ ఉండేది. నాకు జ్ఞాపకం, ప్రతి సంవత్సరం ఒకదానికేమో వీడ్కోలు చెబుతా, మరొక దాని వెల్కమ్ చెబుతా. వెల్కమ్ చెప్పినటువంటి 4 రోజులు గడవక ముందే మళ్ళీ దానికి కూడా ఏం చెబుతా, మరలా వీడ్కోలు చెబుతా. దినాలు అనేటువంటివి, ఈ సంగతిని మన హృదయంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, దినములు గతించిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి దినాలు. నా దినాలు గతించిపోతున్నాయి. ఏమండి, నా ఆయుష్కాలము గతించిపోవుచున్నది. మోషే అదే మాట అంటాడు. చదువుతారా మాటలు? కీర్తనల గ్రంథం 90వ కీర్తన 10వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 10వ వచనం. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అవి త్వరగా గతించును చాలు. చూసారండి, మోషే ఏమంటున్నాడు? 70 సంవత్సరాలు, ఒకవేళ ఎక్కువ బలం ఉంటే 80 సంవత్సరాలు అయినా సరే వాటి వైభవం ఏమిటంట? ఈ మాట జాగ్రత్తగా వినాలా. వాటి వైభవము, ఆయుష్కాలం యొక్క వైభవము ఆయాసము, దుఃఖం. ఆయాసము, దుఃఖం. ఏటి వైభవము, ఆయాసము, దుఃఖము? చెప్పండి మహిమరాజు, ఏటి వైభవము, ఆయాసము, దుఃఖము? ఆయుష్కాలం యొక్క వైభవము, ఆయాసము, దుఃఖం. మీకు బాగా తెలుసు, మన దగ్గరికి 3-4 దఫాలు వచ్చారు. ఎల్లాపురంలో నివాసం ఉండేటువంటి నతానియేలు దగ్గర 90 సంవత్సరాలకు దగ్గర పడ్డాడు. 90 సంవత్సరాలకు దగ్గర పడ్డాడు. దేవుడు మంచి ఆయుష్కాలాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఇప్పుడు మరణంతో పోరాడుతున్నాడు. మంచంలో పడిపోయాడు. చాలా దుఃఖకరమైనటువంటి దినాలు గడుపుతూ ఉన్నాడు. నాన్నవారు ఎవ్వరూ లేరు. పలకరించేవాళ్ళు కానివ్వండి, పరామర్శించేవాళ్ళు కానివ్వండి, ఎవ్వరూ లేరు. కానీ చాలా మంచి వ్యక్తి, చాలా ప్రేమ చూపించేటువంటి వ్యక్తి. 90 సంవత్సరాల వయసు వచ్చినా సరే దేవునిలో ఎంత ఆసక్తిగా ఉండేవాడంటే, నా జీవితంలో నేను అలాంటి వ్యక్తిని మరలా ఎక్కడ చూడలేదు. ఈ మాట దేవుని సన్నిధిలో ఉండి నేను చెబుతున్నాను. దేవుడన్నా, దేవుని మందిరం అన్నా, దైవ సేవకులన్నా ఎంత ప్రేమను కనబరిచేవాడంటే అంత ప్రేమను కనబరిచేవాడు. కొన్నిసార్లు అర్ధరేత్రులు ఏమండి, ఎల్లపురంలో సువార్త ప్రకటించి అయిపోయిన తర్వాత రాత్రి 11 గంటలకి 12 గంటలప్పుడు కూడా దేవుని సేవకులు ఖాళీ కడుపుతో పండుకోకూడదని చెప్పానని అప్పుడు ఆ టైం అప్పుడు అర్ధరేత్రులు వండి మాకు ఆహారం పెట్టారు.
ఎంత ప్రేమను కనబరిచేవాడో. మరణంతో పోరాడుతున్నాడు తెలిసి మాకు చాలా బాధ అనిపించి నిన్న వెళ్ళి పరామర్శించి చాలా దుఃఖం, వేదన. 2 కిడ్నీలు పాడైపోయాయి, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి జాయిన్ చేసినా సరే అతనికి తోడుగా ఒక మనిషి ఉండాలి. ఆ ఉండే మనిషి కూడా ఎవరు లేరు. ఆ బాధ చూడలేక కొంతమంది దేవుని సేవకులు త్వరగా తీసుకెళ్తే బాగుండే అని చెప్పానని కొంతమంది పాపం బాధ చూడలేక అంటున్నారు. ఆయన గారిని అడిగితే ఆయన అంటున్నాడయ్యా, నాకు బ్రతకాలని ఉంది, నాకు బ్రతకాలనే ఉంది స్థితి. ఈ ప్రార్థనలు ఉన్నాయని చెప్పానని ఈరోజు రేపు దేవుని చేతులకు అప్పగించి ఎల్లుండి ఉదయకాల సమయంలో సాధ్యమైనంత మట్టుకు ఏం చేయగలమో దానిని చేయాలి. ఒక ట్రీట్మెంట్ ఇప్పించి ఒక డాక్టర్ని తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించమా, లేదా మరేదన్నా అవకాశం ఉందని చెప్పానని చేయాలి అనేటువంటి తీర్మానంలో మాట్లాడి ఉన్నాము. నేను ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానయ్యా అంటే, మంచి ఆయుష్కాలాన్ని దేవుడిచ్చాడు, కానీ ఇప్పుడు ఆరోగ్యం అనేటువంటిది క్షీణించిపోయి సహకరించక ఎంత బాధపడుతున్నాడంటే, నా మట్టుకు నేను అతను చూసి వచ్చిన తర్వాత నేనంతా కూడా దిగులుతోనే ఉన్నాను. ఆ స్థితిలో నేనుంటే పరిస్థితి ఏంటా? ఎవరైనా అంతే కదా, బాధే కదా. ఏమండి, మంచి ఆయుష్కాలాన్ని దేవుడిచ్చాడు, కానీ దాని వైభవము ఏం కలుగు చేస్తుంది? చెప్పండి. ఆయాసము, దుఃఖం. మంచి ఇల్లు తీసుకెళ్ళలేకపోతున్నాడు, ఏమైనా తీసుకుని వెళ్ళి ఆహారం బంద్ అయిపోయింది, ఏమైనా తాపినా కూడా తాగలేకపోతున్నాడు. నా దేవుని పిల్లరా, మన దినములు గతించిపోతున్నాయి. నేను మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. 2024లో మనం ఎలాగున్నామో నీకు తెలుసు. 2025లో ఎలాగుండాలో ఆ సిద్ధపాటుకు సంబంధించినటువంటి సంగతులు మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. మీరు చూడండి, జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. చదువమ్మా. చాలు. పొట్టు ఏ రీతిగా అయితే గాలికి ఎగిరిపోయిద్దో ఆ రీతిగా సమయము అనేటువంటిది గతించిపోతుందంట. ఏం గతించిపోతుంది? సమయము అనేటువంటిది గతించిపోతుంది. నేను ఒక మాట చెప్పనా, చాలామంది చేసేటువంటి పొరపాటు, వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో కానీ పొరపాటే చేస్తున్నారు. చాలా చాలా అజ్ఞానపు పని చేస్తున్నారు. ఏమిటి ఆ పని? ఏమిటయా అంటే టైం పాస్. ఏంటిది? టైం పాస్. టైం పాస్ అంటే అర్థం ఏంటి? సమయాన్ని వృధాగానే పోనిస్తూ ఉంటారు, పోగొట్టుకుంటూ ఉంటారు. నా మాట అర్థమవుతుందా? సమయాన్ని వృధా పరుచుకుంటూ ఉంటారు. తమ్ముడా, దేవుడు నీకిచ్చినటువంటి సమయం, నీ జీవితంలో దానిని వృధాగా పోగొట్టుకోకూడదు. ఎందుకయ్యా అంటే ఆ సమయాన్ని మరలా నీ జీవిత వ్యయమంతా పెట్టి కొనాలన్నా కానీ ఆ సమయం రాదు. అర్థమైందా? అందుకే సమయము అనేటువంటిది గతించిపోతుంది. ఏమండి, ఎంత త్వరగా వెళ్ళిపోతున్నాయండి దినాలు, ఎంత త్వరగా సమయం గడిచిపోతుందండి. నిన్న ఆదివారం పోయిందా, మరలా ఆదివారం పరిగెడతానే ఉంది. అందుకే పౌలు గారు కూడా ఒక మంచి మాట అన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి, 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె మీరు నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయాలంట? దినములు అనేటువంటివి చెడ్డవి కనుక సమయమును పోనివ్వబాకండి. గతించిపోయిద్ది సమయం, దాన్ని పోనీయబాకండి. ఏం చేయాలి? ఏమండి? ఏం చేయాలి? ఆ సమయాన్ని పట్టుకొని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని ఏమంటారయ్యా అంటే టైం మేనేజ్మెంట్ అంటారు. నీ జీవితంలో నువ్వు సమయాన్ని మేనేజ్ చేయటం, ఆ మేనేజ్మెంట్, ఆ సద్వినియోగం చేసుకోవటం కనుక నీకు తెలియకపోతే, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీ అంత అజ్ఞానులు మరొకరు ఉండరు. నీ సమయాన్ని వేరొకరు దొంగిలించకూడదు. మీకు అర్థమైందా? మీ సమయాన్ని వేరొకరు దొంగిలించకూడదు. వేరొకరంటే ఎవరు? ఇప్పుడు నలుగురు కలిశారనుకోండి, ఏవో మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు, ఉపయోగం లేని మాటలు. సమయం అంతా వేస్ట్ అయిపోతూ ఉండిద్ది. ఏమండి? ఇప్పుడు అది ఏ సమయం? నీ సమయము, విలువైన సమయము, వాల్యుబుల్ సమయము నువ్వేం చేస్తున్నావు అయ్యా అంటే అనవసరంగా ఉపయోగం లేని సంగతులకు ఖర్చు పెట్టేస్తున్నావు. అందుకే అంటున్నాడు, మీరు సమయాన్ని పోగొట్టబాకండి. నీకు ఒక్క నిమిషం నీ జీవితంలో గడుపుతుందంటే దానిని ఏ రీతిగా నేను ఉపయోగించుకుంటున్నానా అనేటువంటిది నువ్వు ఎరిగి ఉండాలి. టైం పాస్ చేయకూడదు. ఏమండి? టైం పాస్ బఠానీలాలా టయాన్ని పాస్ సద్వినియోగం చేసుకోవాలి. అసలు మీకు ఇంకొక మాట చెప్పనా? నీకు తెలియకుండానే, నీ వయసు ఎంతో నాకు తెలియదు, ఒక 30 ఏళ్ళు అనుకోండి, 15 సంవత్సరాలు నువ్వు నిద్రకే వాడేశావు. దేనికి వాడావు? నిద్రకే వాడేశావు. కాదా? రాత్రి 6 నుంచి తెల్లవారు 6 దాకా ఏం చేస్తున్నావు? నిద్రే. దేనికి వాడుతున్నాము? నిద్రకే వాడేస్తున్నావు. ఇంకేం చేస్తున్నాము? ఏమండి? కొంత సమయం టీవీలు కానీ, కొంత సమయం షికార్లు కానీ, కొంత సమయం వాటికని, కొంత సమయం వీటికని. ఏమండి? ఇలా నీకు దేవుడిచ్చినటువంటి సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావు. ఒకవేళ ఈ 2024లో ఏమండి దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయాన్ని ఏ రీతిగా సద్వినియోగం చేసుకున్నావో నాకు తెలియదు, నీకే తెలుసు. నువ్వు భక్తికి ఎంత సమయం ఇచ్చావో, లోకానికి ఎంత సమయం ఇచ్చావో, దేవుని కార్యక్రమాలకు ఎంత సమయం ఇచ్చావో, లోక సంబంధమైన వాటికి ఎంత సమయం ఇచ్చావో ఐ డోంట్ నో, నాకు తెలియదు. కానీ ఒకటైతే నేను చెప్పగలను, ఏంటిదయ్యా అంటే నువ్వు దేవునికి ఇచ్చిన సమయం కంటే లోకానికి ఇచ్చినటువంటి సమయమే ఎక్కువ. కావాలంటే మీరు చూడండి, ఒక 4-5 గంటల ప్రార్థన పెట్టారు అనుకోండి, మనస్సులకు విసుగొచ్చిద్ది. ఏమండి? ఎంతసేపు పెడతారంట, ఎంతసేపు అంట, ఏందంట, ఏమొచ్చింది? విసుగు. అదే 4-5 గంటలు నలుగురు మనుషులు కూడి పిచ్చాపాటి సంగతులు మాట్లాడుతూ ఉండండి, మాకు విసుగు వస్తుంది ఇక్కడ అనే మాట ఎవరైనా వాడతారేమో. అరే గంట మాట్లాడేవరా, విసుగు వస్తుంది, మీ ఇంటికి పో, నువ్వు మా ఇంటికి నేను పోతాను అని అంటారేమో. అనండి, అనుకోరు, అనరు కూడా. అరే 5 గంటలు గడిచిందా మనం కూడా మాట్లాడుకుంటుంటే, భలే ఉంది, అప్పుడే అయిపోయింది 5 గంటలు. విసుగు రాదు. ఎందుకండి? లోక సంబంధమైన కార్యాలప్పుడేమో విసుగు రావటం లేదు, దేవుని కార్యాలప్పుడేమో విసుగు అనిపిస్తుంది నీకు. అక్కడ సమయం పోగొట్టుకుంటున్నావు, అది నిరుపయోగమైనది. ఇక్కడ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావు, ఇది నీ ఆత్మకు ఉపయోగం. ఇక్కడ గడపటం నీకు శ్రేష్టం, అక్కడ ఏమండి లోకంలో గడపటం శ్రేష్టం కాదు. నీకు విసుగు రావాల్సింది ఎక్కడయ్యా అంటే, ఏమండి లోక సంబంధమైన వాటి దగ్గర ఎక్కువ గడపతున్నానే, నేను అక్కడ ఉండకూడదు కదా, ఇంత సమయం వేస్ట్ అయిపోయిందే, నువ్వు దానికి విసుగు చెందాలి. నువ్వు అక్కడ నీ మనస్సు ఏమండి ఏ రీతిగా ఉన్నదో నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, నీకే తెలుసు. నీకు దేనికి సంతోషం కలుగుతుందో, దేనికి దుఃఖం కలుగుతుందో నీకే తెలుసు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు సమయాన్ని ఏం చేయబాకండి, పోగొట్టబాకండి. పోగొట్టుకోకుండా ఏం చేయాలయ్యా అంటే అదే ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఆత్మ వలన
ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండుడి. మీరు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, ఏమండి, ప్రతి సమయాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటా మీరు ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? చెప్పండి. సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలంటే ఏ రీతిగా సద్వినియోగపరుచుకోవాలయ్యా అంటే, నీకు టైం దొరికిందనుకో, ఏమండి, మందిరంలోకి బైబిల్ తీసుకొని వచ్చి కాసేపు మా ఆయన కోసం ప్రార్థన చేస్తా, నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తా, నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తా, నా గ్రామం కోసం ప్రార్థన చేస్తా. ఇది నువ్వు చేయాల్సింది. మరి 2024లో నువ్వేం చేశావు? ఏమండి, 2024లో నువ్వు ఏం చేశావు? ఇది చేసావా? లేకపోతే దేవుడు నీకు సమయం ఇస్తే ఆ సమయాన్ని నువ్వు, ఏమండి, ఇక్కడికి పోయి వీళ్ళకి హాయి చెప్పి ఏంటి సంగతిలో, ఇంకో చోటకి పోయి వాళ్ళకి హాయి చెప్పి ఇంకేంటి సంగతిలో అని సమయాన్ని నువ్వు దుర్వినియోగపరుచుకున్నావా? ఎవరు నీవు? మీరు ఆత్మ వలన ప్రతి సమయమందును మీరు ప్రార్థన విజ్ఞాపన చేస్తూ పూర్ణమైన పట్టుదలతో, ఏమండి, పరిశుద్ధుల నిమిత్తము మీరు ఏం చేయాలయ్యా అంటే ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. తలలు పైకెత్తి నా వైపు చూడండి. రోజు మందిరానికి పోయి రోజు మందిరం కాస్త ఖాళీ సమయం ఉండగానే, ఏమండి, కొద్ది ఖాళీ సమయం దొరికింది అనుకోండి, పనులన్నీ అయిపోయాయి, కొద్ది ఖాళీ సమయం దొరికింది, ఏమిటి ఏం చేయాలి? కొద్దిగా మందిరం అందుబాటులో ఉంది కనుక మందిరానికి వెళ్ళిపోయి కాసేపు ప్రార్థన చేద్దాం, కాసేపు విజ్ఞాపన చేద్దాం. మీకు ఒక మాట చెప్పనా? సమయాన్ని సద్వినియోగపరుచుకోవటం నీకు తెలియదు, నీ శత్రువుకు బాగా తెలుసు సమయాన్ని ఏ రీతిగా సద్వినియోగపరుచుకోవాలో. నీకు తెలియటంలా నువ్వు సమయాన్ని పోగొట్టుకుంటున్నావు, కానీ నీ శత్రువుకు మాత్రం బాగా తెలుసు సమయాన్ని వాడు ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. వాడు ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాడు చూడండి నీ శత్రువు. ఉత్సహించుడి భూమి సముద్రమా శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని ఎవరికి తెలిసింది ఈ విషయం? ఏమండి, వాడికి తెలుసు అంట. ఎవడు వాడు? సాతాను వాడికి తెలుసు అంట. ఏం తెలుసు? నాకు టైం ఉంది, కొద్దిగానే నాకు టైం ఉంది, ఈ సంగతి వాడికి తెలుసు అంట. అందుకే వాడేం చేస్తున్నాడయ్యా అంటే విరామము లేకుండా ఈ లోకంలో పనిచేస్తున్నాడు. ఏమండి, పరిశుద్ధులుగా ఉన్నటువంటి వారేమో టైం పాస్ చేస్తా ఉంటుంటే వాడేం చేస్తున్నాడయ్యా అంటే విరామం లేకుండా పనిచేస్తున్నాడు, వాడి దూతలతో పనిచేపిస్తున్నాడు. అందుకే మీరు చూడండి, ఖాళీ లేదు వాడికి, ఒక గడియ ఒక క్షణం ఖాళీ లేదు వాడికి. ఇది ఇలాంటి రోజు వచ్చిందనుకో అస్సలు వాడికి అస్సలు ఖాళీ లేదు. ఏమండి, నా దేవుని పిల్లరా, సమయము అనేటువంటిది గతించిపోతుంది గనక ఆ సమయాన్ని గతించిపోకుండా మీరు ఏం చేయాలి అంటే దానిని సద్వినియోగపరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రీతిగా మీరు సమయాన్ని పోగొట్టుకోకుండా ఐ రిమెంబర్ నేను ఒక మంచి మాట మీకు చెబుతాను. ఏమిటా మాటయ్యా అంటే ప్రసంగి గ్రంథము చదవండి, ఆ మాట చదవండి. 8వ అధ్యాయము 6వ వచనము. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. ఎనిమిదో అధ్యాయం 6వ వచనం. ప్రతి సంగతిని విమర్శించు సమయము ఏర్పడి ఉన్నది, లేని ఎడల మనుష్యులు చేయు కీడు బహుభారమగును. చూసారండి ఏమంటున్నాడు? ఒక విమర్శ కాలం ఉందంట. ఏ కాలము? చెప్పండి, ఏ కాలము? విమర్శించే కాలము.
ఏమిటా విమర్శకాలం అయ్యా అంటే, ప్రతి సంగతిని కూడా దేవుడు విమర్శలోనికి తీసుకొని వస్తాడు. ప్రతి సంగతిని దేవుడు విమర్శలోనికి తీసుకొని వస్తాడు. విమర్శ అంటే అర్థం ఏంటి? విమర్శ అంటే అర్థం ఏంటండి? మీరు ఒక పని చేశారండి, ఒక పెళ్లి జరుగుతుందండి, మీకు ఒక బాధ్యత అప్పగిచ్చారండి, అర్థమైందా? ఆ బాధ్యత అప్పగిచ్చిన వాళ్ళ తర్వాత ఏం చెబుతారు? నేను నిన్ను పెరుగు తెమ్మంది ఎన్ని గంటలకి, భోజనాల టయానికి పెరుగు తెమ్మని నేను అన్నానా? నువ్వు ఎన్ని గంటలకు తెచ్చావు? ఏడకపోయావు? ఈడ పెళ్లి జరుగుతుంటే ఏడకపోయావు? బాధ్యత లేకుండా ఏడ తిరుగుతున్నావు? ఏం చేస్తున్నావు అని ఏం చేస్తారు? అప్పగిచ్చిన వ్యక్తి అడిగాడు అనుకో, ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? దానిని విమర్శ. మీకు అర్థం కావడానికి చెప్పా. ఇప్పుడు మానవుని యొక్క ప్రతి పనిని, ప్రతి దానిని కూడా దేవుడిది ఏం చేస్తాడంటే విమర్శలోనికి తెస్తాడు. ఏమండి? విమర్శలోనికి ఏం చేస్తాడు? తెస్తాడు. అందుకే అమ్మ సహోదరులు, మీరు అనుకున్నంత ఈజీగా మీ జీవితాలు లేవు. ఐ రిమెంబర్, ఏదో పుట్టాము, బతుకుతున్నాము, పోతున్నాము, ఇది కాదు, నథింగ్. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని కూడా లెక్క కడుతున్నాడు. నీ వయసు ఎంతో ఐ డోంట్ నో, నాకు తెలియదు, జాగ్రత్త. దేవుడు నీ సంవత్సరాలు కాదు, నీ సెకన్లతో సహా లెక్క పెడుతున్నాడు దేవుడు. నా మాట అర్థమైందా? నీ సెకన్లతో సహా దేవుడు లెక్క పెడుతున్నాడు. నేను నీకు ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు ఏం చేశావు అని అడగబోతున్నాడు. తమ్ముడా, డొల్ల 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 డొల్లగా మనుషుల మధ్య ఈ డోలులు బనికిరావు. ప్రతి దానిని గురించి దేవుడు విమర్శ చేయబోతున్నాడు. నీ సమయం విమర్శే, నీ జీవితం విమర్శే, నీ బ్రతుకు విమర్శే, నీ మాట విమర్శే, ఏమండి, నీ డబ్బు కూడా విమర్శే. ప్రతి ఒక్కటి కూడా దేవుడిచ్చేదే, 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 దేవుడిచ్చేదే. దేవుడు ఇస్తేనే నీ మనుగడ సాగుతుందన్న సంగతి మర్చిపోవద్దు. ఏమండి? అలా ఆయన విమర్శించినప్పుడు, తమ్ముడా, ఒకవేళ దేవుడు నీ సమయాన్ని కూడా విమర్శలోనికి తెచ్చినప్పుడు నువ్వేం చెప్పుకుంటా? నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నువ్వు గడుపుతున్న జీవితం, నువ్వు ఏ రీతిగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావో లేదా ఏ రీతిగా దుర్వినియోగం చేసుకుంటున్నావో దానిని విమర్శిస్తే నువ్వేం చెప్పుకుంటా? మనుషుల మధ్య మాట్లాడినట్లుగా దేవునితో మాట్లాడలేము. జాగ్రత్త పడాలి. ఏమండి? ఈ సందేశం యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే 2024 చివరి దినంలో, చివరి గడియలలో మనం ఉన్నాము. ఏమండి? ఈ సంవత్సరం ఏ రీతిగా గడిచిందో, ఇక్కడ లోపాలు ఉన్నాయో సరి చేసుకొని 2025లో జాగ్రత్త పడాలి. దినాలు గతించిపోతున్నాయి, సమయము కూడా ఏంటిది చెప్పండి, గతించిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. దీన్ని జాగ్రత్తగా పట్టుకుని ప్రతి సమయాన్ని ఏం చేయాలంట? సద్వినియోగం చేసుకుంటా ప్రార్థన విజ్ఞాపన. భక్తి చేసే 2-3 యవనస్తులు ఒక మందిరంలో ఉంటే, ఏమండి, మందిరం లేదనుకోండి, ఒకవేళ ఆరాధన లేదనుకోండి, ఈ రోజున ఖాళీగా ఉందనుకోండి, ఏమండి, ఆ 2 యవనస్తులు 3 యవనస్తులు చలో పా, ఏకాంతంగా కొండకు పోయి ప్రార్థన చేద్దాంపా, కాస్త ఏకాంతంగా పోయి ప్రార్థన చేద్దాంపా. ఆలోచనలు కలగాలి, ఆ దిశగా నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. క్షమించాలి, మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం. ఈ లోకమును అనుభవించువారు అమితముగా ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. మూడవది ఏమిటయ్యా అంటే నటన. ఏమిటి నటన? ఏమిటా నటన? ఈ లోకపు నటన అనేటువంటిది గతించిపోతుంది.
ఏమండి, మీకు తెలిసిన విషయం ఏంటయా అంటే ఈనాడు సినిమా యాక్టర్లు ఉన్నారు, వాళ్ళు బాగా నటిస్తున్నారు అని చెప్పని మీరు అనుకుంటున్నారు. కాదు, ఈ భూమి మీద ప్రతి మనుషుడు కూడా నటిస్తానే ఉన్నాడు. అర్థమైందా? ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా ఒక గొప్ప నటుడే. ఏమండి, మనం అందరం కూడా నటులమే, నటించే వారమే. ఈ లోకపు నటన గతించబోతున్నది. చాలామంది ఏం చేస్తున్నారయ్యా అంటే ఇదే స్థిరము, ఇదే శాశ్వతము, ఇదే పర్మినెంటు అనేటువంటి భ్రమలో బ్రతుకుతున్నారు. ఇది నటన అనే సంగతిని మర్చిపోతున్నారు. ఏమండి, ఇది నటన. ఈ శరీరంలో కొంతకాలం ఉండి నటిస్తాను, ఆ తర్వాత ఎగిరిపోతా. ఇది మర్చిపోకూడదు, ఇది మర్చిపోకూడదు తల్లి, ఇది మర్చిపోకూడదు. ఈ లోకమును అనుభవించేటువంటి వారు అమితముగా అనుభవించనట్టు మీరు నడవాలని అంటున్నాడు. అమితంగా అనుభవిస్తే ఏమైద్ది? ఏమండి, ఈ లోకాన్ని అమితంగా అనుభవించారంటే నేను మీకు చెప్తాను. ఇందాక 90 సంవత్సరాలు ఆరోగ్యం సహకరించడం లేదు, కిడ్నీలు 2 ఫెయిల్ అయిపోయాయి. పాపం తెలియక అంటున్నాడు, 4000 నాకు పింఛన్ వచ్చింది, నన్ను తీసుకొని వెళ్ళి కిడ్నీలు వేపిండి అని అంటున్నాడు. మీకు అర్థమైందా? పింఛను 4000 వస్తాయి నాకు, నన్ను ఎలాగైనా తీసుకొని పోయి ఏమేపిండి చెప్పండి, ఏమేపిండి? కిడ్నీలు వేపిండి నాకు అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆశ, బ్రతకాలి, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి. అది తప్ప కాదు, తప్పు కాదు. శరీరంలో ఉన్నాడు కాబట్టి, ఏమండి, శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆ శరీరాన్ని విడిచిపెట్టడానికి ఏమండి మనస్సు అనేటువంటిది ఇష్టపడటం లేదు. కాబట్టి ఇంకా నన్ను నన్ను బాగుపడతానేమో, నన్ను తీసుకొని వెళితే, ట్రీట్మెంట్ ఇప్పిస్తే. కానీ వాస్తవం ఏమిటయ్యా అంటే ఏమండి, ప్రతి మనిషి యొక్క నటన కూడా ఒక దినాన్ని ఏం కాబోతుంది? గతించిపోబోతుంది. ఈ లోకపు నటన గతించబోవచ్చు. అందుకే అమితంగా దేనిని అనుభవించబాకండి. ఎందుకయ్యా అంటే ఆ తర్వాత విడిచిపెట్టాలి అని అంటే ఏమండి బాధ కలిగిద్ది. సహకరించు. ఎంత బాధ కలిగిద్దో ఏమండి. అమితంగా దేని నేను అనుభవించామనుకోండి, తర్వాత దానిని విడిచిపెట్టాలంటే ఏం కలిగిద్ది? బాధ. పౌలు అంటాడు, మీరు ఏదన్నా కలిగి ఉన్నారనుకోండి, అది మీది కానొట్టుగానే మీరు ఉండండి. మీది కానొట్టుగానే. ఏమండి, భార్య ఉన్నారా? భార్య లేనట్టుగానే. ఆస్తిపాస్తులు ఉన్నాయా? లేనట్టుగానే. ఏమండి, మీరు ఆ రీతిగా కనపడాలి, ఆ రీతిగా బ్రతకాలి. ఎలాగునా? ఏమండి, ఈ లోకపు నటన గతించిపోవచ్చున్నది. ఈ విషయాన్ని ఎరిగి ఉండాలి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ లోకపు నటన గతించిపోబోతున్నది. ప్రతి మనిషి యొక్క నటన గతించిపోబోతున్నది. కనుక అమితంగా దేనిని కూడా అమితంగా దేనిని కూడా ఇష్టపడబాకండి. ఈవిందో అది నీ శరీరంతో సహా. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? ఏమండి, నీ శరీరంతో సహా. ఎందుకయ్యా అంటే నా శరీరాన్ని ఎక్కువగా ఇష్టపడ్డాను అనుకో, నాకేం కలిగిద్ది? మోజు, వాంఛ. ఏమండి, ఒక దినాన దీన్ని విడిచిపెట్టబోయేటప్పుడు నేను వదిలిరాను, అమ్మో నేను వదిలిపోతానేమో అనేటువంటి దుఃఖం కలిగిద్ది. ఎంతమందికి అర్థమవుతుంది ఈ మాటలో? ఎంతమందికి అర్థమవుతున్నాయి అండి? 90 సంవత్సరాల వయసు, అరే నా కళ్ళ ముందు చిన్నోళ్ళు వెళ్ళిపోయారు, చిన్నపిల్లలు వెళ్ళిపోయారు నా కళ్ళ ముందు, చిన్న బిడ్డలు వెళ్ళిపోయారు నా కళ్ళ ముందు. 90 ఏళ్ళు నాకు ఇచ్చాడు దేవుడు, దేవానికి స్తోత్రం, ఇక నీ దగ్గరికి వచ్చేస్తా అనే మాట రాకుండా, ఏమండి ఇంకా అవకాశం ఉందా, ఇంకా నేను బ్రతుకుతానా అనేటువంటి ఆలోచన వస్తుందంటే ఏమండి దానిని విడిచిపెట్టడానికి ఆ మానవుడు సంసిద్ధంగా లేడు.
గతించిపోయింది. నటన గతించిపోయింది. 3 విషయాలు నేను మీతో చెప్పాను. మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట మీరు చూడండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2024 నుంచి 2025లోనికి వెళ్ళాలి అని ఏమండి ఎన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయ్యా అంటే విచ్చలవిడిగా ఈ ఒక్క రాత్రి భారతదేశంలో ఈ వేల కోట్లు బహుశా తక్కువేమో ఈ పదం, లక్షల కోట్లు ఏమండి ఈ ఒక్క రాత్రి ఖర్చు చేయబడిద్దో మనకు బాగా తెలుసు. ఏమండి అది త్రాగుడుకా తిండికా లక్షల కోట్లు ఖర్చు చేయబడింది ఒక్క రాత్రికి. అనుభవించాలి, ఆనందించాలి, సంతోషించాలి అని చెప్పానంట. లోకానికి కొన్ని ఆశలు ఉన్నాయి, వాటిని లోక ఆశలు అని అంటారు. ఏమండి ఆ లోక ఆశలలో భాగంగానే భయంకరమైనటువంటి స్థితిలోనికి ఈనాడు లోకం వెళ్ళిపోయింది. నేను ఒక మాట చెప్పనా, నాకు నవ్వు తెప్పించే విషయం, నిజంగా నవ్వే. ఈ ఒక్క రాత్రి కట్టడ చెయ్యాలి అని చెప్పాను కొంతమంది అధికారులు. ఏం కట్టడయ్యా అంటే ఏమండి మత్తు పదార్థాలు విక్రయించకూడదు. ఏ విక్రయించకూడదు చెప్పండి. మత్తు పదార్థాలు విక్రయించకూడదు అని చెప్పాను అధికారులు. ఓ తెగ ఆహర్నిశలు, మేము ఆడది పెడతాం, ఏడిది పెడతాం, ఆడ చెకింగ్లు పెడతాం, ఈడ ఇవి చేస్తాం అని చెప్పని అంటా ఉన్నారు. మత్తు పదార్థాలు అంటే డ్రగ్స్, చరక్కు, హెరాయిన్, గంజాయి, వాటెవర్, ఇంకా ఏమండి ఈ మత్తు పదార్థాలు విక్రయించకూడదంట, కానీ మందు మాత్రం విక్రయించవచ్చు. ఏ రాయి అయితేనేమండి పొల్లోడు కొట్టడానికి. నా మాట మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? మత్తు పదార్థాలు అమ్మకూడదు, కానీ మందు మాత్రం. మందు మత్తు కాదా? మద్యం మత్తు కాదా? దానివల్ల హాని లేదా? దానివల్ల ప్రమాదం లేదా? దాన్ని విక్రయించేయొచ్చా? దానికి లైసెన్సులు ఇచ్చేయొచ్చా? దానికి షాపులు పెట్టియొచ్చా? దానికి ప్రభుత్వాలే దగ్గరుండి ఏమంటే చీట్లు వేయొచ్చా? దీన్ని ఏమంటారు? లోకము దాని ఆశలన్నీ కూడా ఏమవుతున్నాయి చెప్పండి, ఏమవుతున్నాయి? గతించిపోబోతున్నాయి. లోకానికి ఉన్నటువంటి ఒకే మూడు ఆశలు లోకంలో ఉంది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబపు ఆశ. శరీరాశ అంటే ఈ శరీరాన్ని ఏ రీతిగా తృప్తిపరచాలి, ఏదిస్తే ఈ శరీరం తృప్తిపడిద్ది. వాట్ ఎవర్, అది మంద, మగువ, మద్యమ, మనీన, వాట్ ఎవర్. ఏమండి శరీర ఆశలు, శరీర ఇచ్చలు. నేత్రాశ ఏమండి కళ్ళతో ఆశలు ఉన్నాయి కొన్ని. నా మాట మీకు అర్థమవుతుందా? విచ్చలవిడిగా మెట్రో సిటీస్లో విచ్చలవిడిగా పబ్బులని, క్లబ్బులని, ఏమండి భయంకరమైనటువంటి పరిస్థితి. మూడవది ఏమిటయ్యా అంటే జీవపు డంబము. ఇవన్నీ లోకంలో ఉన్నాయి. జీవపు ఏంటి అంట డంబము. డంబము అంటే వాక్యం సెలవిస్తుంది, డాంబికులు నా సన్నిధిలో నిలవనేరరు అని అంటాడు. డంబము అంటే అర్థం ఏంటి? ఉన్నది ఇంత అనుకో, ఏమండి ఇంత ఉందనుకో. కొంతమంది మాకేంటండి, ఇంతుంటే దీన్ని ఏమంటారయ్యా అంటే డంబపు మాటలు. ఏమండి డాంబికులు ఆయన సన్నిధిలో నిలవనేరరు. ఏమండి జీవపు డంపము అంటే అర్థం ఏమిటయ్యా అంటే మనం ఎరిగి ఉండాలా. ఐ రిమెంబర్, మనం ఎరిగి ఉండాలా. ఏం ఎరిగి ఉండాలా? స్వల్పమే. అందుకే ఓ భక్తుడు అన్నాడు, అయ్యా నేను పురుగు లాంటి అన్నాడు. పురుగు లాంటి వాడిని ఎవరన్నారు?
పురుగు లాంటి వాడిని అన్నాడు. ఒక వ్యక్తి నేను మిన్నల్లి లాంటి వాడిని అన్నాడు. ఒక భక్తులే బైబిల్లో ఉన్నోళ్ళు. దావీదు అంటాడు నేను మిన్నల్లిని లాంటి వాడిని. ఏమండి? యాకోబు పురుగు లాంటి వాడు. నేను ఎంత మాత్రపోడిని, మేము ఎంత మాత్రపడలేం. ఏమండి? ఒక పురుగు ఏమైంది? ఎంతసేపు కనపడిద్ది? అర్థమైందా? ఒక పురుగు ఎంతసేపు కనపడిద్ది అంటే అలా కనపడిద్ది. మీకు ఇరిటేషన్ వచ్చింది అనుకోండి, ఒక తొక్కు తొక్కగానే చచ్చి కూర్చునిద్ది. మనం అంతే, మన బతుకులు అంతే, మనం అంత మాత్రం పోలమే. వీటిని బట్టి ఏమండి ఈ లోకపు నటన లేకపోతే ఈ లోకపు ఆశలు, లోకమును దాని ఆశలు గతించిపోతాయంట. నేను గతించే వాటి గురించి నేను మీతో పంచుకుంటున్నాను. మీకు ఇంకొక మాట కూడా చెబుతా. ఎఫెసీ పత్రికలో, క్షమించాలి, పేతురు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడినటువంటి ఆటలు పాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలము చాలు. ఏమండి? ఇట్స్ ఎనఫ్. గతః అయిపోయింది. ఏమండి? అప్పుడు మనం ఏం చేశాము? పోకిరి చేష్టలు, పోకిరోళ్ళం. మీరు అయినో కాదు నాకు తెలియదు, నేను పోకిరోడ్నే. యేసు ప్రభుని ఎరక ముందు, మందిరానికి ముందు ప్రబల గడితే రేత్రి పోయి దాని ముందు నుంచి పళ్ళికిలించుకుంటా చూసి పోకిరితనంగా ఇంకేంటండి? ఆ పోకిరితనంగా ఇంకేంటి? వాటిని ఏమంటారు? వాళ్ళందరూ ఎగురుతా ఉంటుంటే వాళ్ళ దగ్గరికి పోయి కుటకిలేక వాళ్ళని చూస్తా రేత్రంతా గడపడం, దాన్ని ఏమంటారు? ఈ రోజుల్లో జరుగుతుంది అయ్యే కదా. ఈ రేత్రి ఏం జరుగుతుంది? జరుగుతుందండి? నా మాట మీకు అర్థమవుతుందా? అది నేను ఎంత మాత్రపు వాడినా, నా బ్రతికి ఎంత మాత్రపు దాన్ని లేకుండా ఆ రోడ్డు మీదకి వెళ్ళి చూడండి, చిన్న యమా స్పీడ్ మీద వీడు ఇల్లు జాతర జారడో తెలియదు అన్నటువంటి రీతిగా అరుపులు, కేకలు, అరుపులు, గోల. ఏం చేసి ఏం సాధించి ఏమి సాధించారని? ఏమండి? త్రాగుబోతుల విందులు. మరి విందులే కదా. ఏమండి? మద్యపానులు, ఆ పోకిరి చేష్టలను, ఇంకేమంటున్నాడు? దురాశలు, మద్యపానము, అల్లరితో కూడినటువంటి ఆట పాటలు. బా, ఈ రేత్రి జరిగేది ఇవన్నీ అయ్యానా కాదా? మీరు చెప్పండి. అండి అయ్యానా? ఈ లిస్ట్ అంతా కూడా ఈ రేత్రి జరుగుతూ ఉండిద్దా? ఏమండి? ఇవి చెయ్యలేదనుకో, అర్థమైందా? న్యూ ఇయర్ కాదు. న్యూ ఇయర్ అంటే ఏముండాలండి? నేను ఈ రోజున ఒక పండ్ల కుట్టు దగ్గరికి వెళ్ళి ద్రాక్ష పళ్ళు తీసుకుంటే అడిగాను, వ్యాపారం బాగా జరిగిద్దా ఈరోజు అని. ఏమండి? ఆ పళ్ళ కుట్టు ఆయన అంటున్నాడు, ఇది ఎందుకు జరిగిద్దండి? అదిగో అక్కడ చూడండి షాపు, అది జరిగిద్ది కానీ పెళ్లి షాపులు ఇది జరుగుతుందా? ఏమండి? జనులు చేసేటువంటి చేష్టలు అవి ఎవరు చేసేయి? దేవుణ్ణి ఎరగనవాడు, దైవ భయం లేనివాడు, ఏమండి, ఈ పోకిరి వేషాలు వేస్తా, పోకిరి కార్యక్రమాలు చేస్తా, పోకిరి వాటి కొరకు పరిగెడతా, ఏమండి, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసానని పోకిరితనంగా పోకిరి వేషాలు వేసుకుంటా చేసేటువంటి చేష్టలు, ఏమండి, వాటికి మీరు ఏమండి అనుసంధానులు కారు. అవన్నీ ఒకప్పుడు చేశాము, అవన్నీ కూడా గతించిన కాలం చాలు, గతించిపోయాయి. ఏమండి, నా జీవితంలో జరిగింది నేను ఏవి కూడా దాచుకోలేదు. ఏదో ఒక రూపంలో వాక్యంలో చెబుతానే ఉన్నాను. ఈ మద్యపానం ఈ స్థాయికి వెళ్ళలేదు, కానీ చదువుకునేటప్పుడు కూడా ఏమండి ఆ గ్రీటింగ్స్లు తీసుకొని, ఆ కేకులు తీసుకొని పెట్టేసి కట్ చేసుకొని హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పేది.
అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఏమండి, ఇప్పుడు పరిస్థితి చూడండి. అసలు ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్లు చూడండి. ఇలా కాదు, ఇలా కాదు, ఈ రీతిగా కాదు హ్యాపీ న్యూ ఇయర్ జరుపుకునేది. లోకానికి దేవుడు చెబుతున్నాడు, సంఘానికి కూడా దేవుడు చెబుతున్నాడు. ఏమండి, అన్యజనులు చేష్టలు చేస్తూ కాదు మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టవలసింది. మనం ఏ రీతిగా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి అంటే, మనం ఎక్కడికన్నా అడుగు పెట్టేటప్పుడు దేవుడు కోరుకున్న మాట ఏంటంటే, మీరు కనానులోనికి అడుగు పెట్టేటప్పుడు మీరు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలంటాడు. ఎంతమందికి అర్థమైంది? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? చెప్పడే, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. 2024లో నుంచి 2025లోనికి నేను వెళ్తున్నానంటే నన్ను తీసుకొని వెళుతుంది, నన్ను నడిపిస్తుంది, నా చేయి పట్టుకొని నన్ను అడుగులు వేయిస్తుంది ఎవరు? చెప్పండి ఎవరు? అది ఏ మానవుడు కాదు, దేవుడు. దేవుడు దేవుడు ఈ సంవత్సరం ఇచ్చింది దేవుడే, రాబోతున్న సంవత్సరాన్ని ఇస్తుంది కూడా దేవుడే. మరి ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా, ఆయన్ని స్తుతిస్తా, ఏమండి, ఆయన జ్ఞాపకాలను మనసులో భద్రం చేసుకుంటా నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టాలి. అది దేవుడు కోరుకుంటుంది. అందుకే మీరు ధన్యులు. దేవుని మందిరానికి వచ్చి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవునిలో గడపడానికి సిద్ధపడి ఉన్నారు. కాబట్టి అందరూ ఆ స్థితిలో ఉన్నారా? హుజూర్నగర్ బండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవ హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పాను? దినాలు గతించిపోతున్నాయి. రెండవది, సమయం గతించిపోతుంది. లోకపు నటన గతించిపోతుంది. లోక ఆశలు గతించిపోతున్నాయి. ఏమండి, ఇంకేంటిది? చివరికి ఒక్క మాట చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం, 21వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను ఏదనైనా ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఒకరు లేచిరండి చిన్నపిల్లలు. నిద్రమత రైట్, నా వైపు చూడండి. నేను మనుషుల్ని చేశా, ఏమండి, నాకు ఇష్టానుసారంగా బ్రతకాలి అని చెప్పానండి. వాళ్ళు నడుచుకోలేదు, జలప్రలయం వచ్చింది. మరలా నోహం నుంచి పుట్టించాం, ఏమండి, మరలా దేవునికి దూరం అయిపోయారు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి రక్షణ ఇచ్చాడు. ఆయన తెలుసుకొని భక్తి చేసినటువంటి వారు వీరు. ఏమండి, వీరికి లోకంలో నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, వేదనలు వచ్చాయి. అబ్బో ఎన్ని వచ్చాయో. అవన్నీ పొందుకున్నారు, అనుభవించారు. ఎన్ని వచ్చినా సరే దేవునిలో నుంచి విడిచిపోలేదు, దేవుడిని విడిచిపెట్టలేదు, భక్తిని విడిచిపెట్టలేదు. నమ్మకంగా, నీతిగా, యథార్థంగా బ్రతికారు. పరిశుద్ధులు వీళ్ళు. ఏమండి, వీళ్ళందరూ కూడా పరిశుద్ధులు. నేను అందరిని వీళ్ళని యేసు ప్రభు వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని తీసుకొని వెళ్ళిపోయాడు. తీసుకొని వెళ్ళిపోయి వీళ్ళ కన్నుల యొక్క ప్రతి బాష్ప బిందువుని కూడా తుడిచేశాడు. ఏమండి, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని వేదనలు పడ్డారో. ఏమండి, తుడిచివేశాడు. తుడిచివేసిన తర్వాత ఇక నీకు మరణం లేదు, ఇక నీకు దుఃఖం లేదు, ఇక నీకు వేదన లేదు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పాను. ఏమండి, ఈ సంగతి అంతా కూడా ఎక్కడ జరుగుతుంది? పాత భూమి, పాత ఆకాశము గతించిపోయి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము వాటిలో జరుగుతున్న సంగతులు తుడిచివేసిన తర్వాత ఇప్పుడు ఈ మనిషితో ఒక మంచి మాట. గతించిపోయాయి. ఏ సంగతులు? మొదటి సంగతులన్నీ కూడా
గతించిపోయాయి. నువ్వు పడినటువంటి బాధలు, వేదలు, కష్టాలు ఇవన్నీ కూడా గతించిపోయాయి. ఇక ఫ్రెష్గా రెండవ సంగతిలో లేదా మరొక సంగతిలో, ఏంటి ఆ సంగతిలో? పరలోకంలో నిత్యత్వంలో దేవునితో యుగయుగాలు 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 శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు యుగయుగాలు దేవునితో రాజ్యం ఏలేటువంటి సంగతిలో. స్తోత్రం చెప్తారా? ఇక్కడ మీ మమ్మీని చూసావు, డాడీని చూసావు, ఇక్కడ నీ బంధువులను చూసావు, నీ ఇరుగు పొరుగు వారిని చూసావు, వాళ్ళని చూసావు, వీళ్ళని చూసావు. ఏమండి, నువ్వు పౌలుని చూసావా? నువ్వు యోహాను చూసావా? నువ్వు మోషేని చూసావా? నువ్వు యేసు ప్రభువును చూసావా? మనం అందరం కలిసి అక్కడ ఉండబోతున్నాం. యుగ యుగాలు ఆ నిత్యత్వంలో, ఆ నిత్య రాజ్యంలో ఏమండి సదాకాలము ఉండబోతున్నాము. మొదటి సంగతులన్నీ కూడా ఏమైపోయాయి? గతించిపోయాయి. ఆ శ్రేష్టమైన అనుభవాలు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అండి, పాతవి గతించిపోవాలి, సమస్తం కూడా క్రొత్తవిగా మార్చబడాలి. పాత ఛాయలో ఉండకూడదు. దినాలు గతించిపోతున్నాయి, అన్నీ గతించిపోతున్నాయి. ఒక చోట అన్నాడండి, విశ్వాసులు కూడా గతించిపోతున్నారు అన్నాడు. కీర్తనల గ్రంథాలు అంటాడు 12వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి కలిగిన వారు లేకపోయారు. ఏమవుతున్నారంట? గతించిపోయారు. విశ్వాసులు నరులలో ఉండటం లేదంట. విశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసులు అంటే ఎవరు? ఏందండి అనుమానంగా చూస్తున్నారు? ఐఏఎస్లు అడిగి వచ్చి మమ్మల్ని అడుగుతారు ఏం దగ్గర అంటే మీరు విశ్వాసులు కదా? ఏమా మీరు విశ్వాసులు కదా? విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయిరి అని అంటున్నాడు. విశ్వాసులు అంటే ఎవరయ్యా అంటే విశ్వాసము చేత నడిపించబడేటువంటి వారు. నీకు విశ్వాసం ఉందో లేదో నిన్ను నువ్వే పరీక్ష చేసుకోవాలంటాడు పౌలు. మీరు విశ్వాసము గలవారో కాదో మిమ్ములను మీరే పరీక్షించుకొనుడి అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా. ఏమండి, యేసుప్రభు ఒక మాట అన్నారు, మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్యులలో విశ్వాసము కనుగొనునా అని చెప్పానని. లోకసువార్తలు అంటాడు 18వ అధ్యాయంలో, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు, చదవండి ఆ మాటలు. ఎన్నో వచ్చిన 6 7 ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుష్యులలో ఏం కనుగొనునా అని అంటున్నాడు? విశ్వాసము కనుగొనునా అని అంటున్నాడు అండి. అంటే ఉండిద్దనా ఉండదనా? ఏమండి, ఉండిద్దనా ఉండదనా? చెప్పండి, ఉండిద్దనా ఉండదనా? ప్రశ్నార్థకం పెట్టేశాడు. అంటే విశ్వాసము కలిగిన వారుగా ఉంటారో, విశ్వాసము కలిగిన వారుగా ఉండరో, ఏమండి మనము ఆయనకి ఏం చేయాలయ్యా అంటే రుజువుపరచాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి చెప్పాలి, హల్లెలూయా. ఏమండి, మనం విశ్వాసం కలిగిన వాళ్ళమో కాదు మనం ఏం చేయాలయ్యా అంటే రుజువుపరచాలంట. అందుకే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఏం చేయాలండి అంటే విశ్వాసం లేదా? విశ్వాసుల్లో విశ్వాసం లేదా? విశ్వాసులు కాదా? విశ్వాసులే, విశ్వాసం కలిగిన వారే. అయితే ఐ విల్ ఆస్క్ వన్ క్వశ్చన్. నీ విశ్వాసం పరలోకం చేర్చేటంత విశ్వాసమేనా? నా మాట మీకు అర్థమైందా? నీ విశ్వాసం పరలోకం చేర్చేటంత విశ్వాసమేనా? నీ విశ్వాసం నిన్ను దేవునికి సమీపస్తుడిగా దగ్గరగా ఉన్నటువంటి
విశ్వాసం దేవుని హృదయాన్ని హృదయంలో చోటు సంపాదించుకునేటటువంటి విశ్వాసమేనా? ఒక అతని గురించి అన్నాడు, ఏమని? ఇశ్రాయేలులోనైనా సరే ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదన్నాడు. ఎంత విశ్వాసం! నేను నీ ఇంటికి వస్తాను, నువ్వు బాగలేదంటున్నావుగా, బాగు చేస్తాపా అని అంటే, వద్దయ్యా, నా ఇంటికి వచ్చి బాగు చేసి అంత శ్రమ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరున్న స్థలంలోనే ఒక్క మాట చెప్పండి చాలు, బాగుపడిపోతాడు మా దాసుడు. ఒక్క మాట చాలు, మీరు శ్రమ పుచ్చుకొని మరి రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఒక్క మాట చాలు. ఆ మాటకి యేసు ప్రభు అండి వెనక్కి తిరిగి వాళ్ళతో అంటున్నాడు, ఇతను చూడండి, ఏలులో కూడా ఇంత విశ్వాసం ఉన్నట్టుగా నేను చూడలేదన్న. నీ విశ్వాసం అటువంటి విశ్వాసమేనా? ఏమండి? లేకపోతే మీ విశ్వాసం ఇంకా లోకం గురించే, లోక సంబంధమైన వాటి గురించే, లోక సంబంధమైన వెంపర్లాటే, లోక సంబంధమైన ధరించుకుందామా, ఏమి 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 ఏమని లోకము గురించినటువంటి వెతుకులాట వెంపర్లాటతోనే బ్రతుకుతా ఉన్నావా? ఎవరు నువ్వు? ఏమండి? ఈ లోక సంబంధమైన వాటి బట్టి ఆధారపడి బ్రతికేటువంటి వారు దేవుని మీద పరిపూర్ణమైన సంపూర్ణమైన విశ్వాసాన్ని ఉంచలేరు. ఏమండి? ఆడక చేరలేరు, ఈడ వాటినేమో చంపుకోలేరు. ఆడకేమో చేరలేరు, ఇక్కడ ఉన్న వాటినేమో చంపుకోలేరు. ఇక్కడ ఉన్నటువంటి ఆశలను, ఇక్కడ ఉన్నటువంటి వాటిని, ఇక్కడ ఉన్నటువంటి దేనిని కూడా చంపుకోలేరు. దేవుని పిల్లరా, దేవుని వాత్సల్యతను బట్టి అన్నీ గతించిపోతున్నాయి. దినాలు, సమయాలు, మాసాలు అన్నీ గతించిపోతున్నాయి. ఆశలు గతించిపోతున్నాయి. ఏమండి? నటనలు గతించిపోతున్నాయి. నిలబడేది ఏమన్నా ఉన్నదయ్యా అంటే ఒకే ఒక్కటి. 4 రోజులు పోయిన తర్వాత మీరు ఏమంటారో తెలుసా? 2025కి వెల్కమ్ చెప్పిన మీరే 2025కి కూడా ఏం చెబుతారు? పడేది ఒకటి ఉంది. అదేమిటయ్యా అంటే, దేవుని చిత్తానుసారముగా జరిగించువాడు నిరంతరము నిలుచును. గతించిపోయే అన్నీ గతించిపోతాయి. గతించిపోయేవి కాదు నీ జీవితంలో కనబడాల్సింది. నిలబడేది ఏమిటా? నిలబడేది అండి, దేవుని చిత్తాన్ని నేను చేస్తున్నానా లేదా, ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. చివరిగా నా మాట, 2024 దేవుని చిత్తాన్ని చెయ్యగలిగావా లేదా ఒకసారి ఆలోచన చేయి. తమ్ముడా, చెల్లా, తల్లి, 2024లో నువ్వు దేవుని చిత్తాన్ని చేసావా లేదా? నీ చిత్తాలను నెరవేర్చుకున్నావా? 2025 ఇస్తున్నాడు దేవుడు. 25లో కూడా నీ చిత్తాలు చేసుకుంటా ఉంటావా? ప్రభా, నీ చిత్తం ఏంటో ఎరిగిన ఆయన దాని ప్రకారం చేయడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని ప్రభుని అడుగుతావా? ప్రార్థనలో ఉండండి, ప్రార్థించుదాం. ప్రార్థించుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థించుదాం బిడ్డలారా.